యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు అధినాయక శ్రీమాన్ వారి ధర్మోద్ధారి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారిత దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఎవరిని కూడా మనిషిగా ఇలా పడుకున్నాడు, ఇలా నుంచున్నాడు, ఇక్కడికి వెళ్ళట్లేదు, అక్కడికి రావట్లేదు, ఇలాగ మనుషులు కొద్ది రోడ్ల మీద తిరగటం, అది పోలీసులు కానీ వ్యక్తులు కానీ అప్పటికప్పుడు వెయిట్ చేసినట్టు, ఏదో చేసేసినట్టు ఎవరికైనా చెప్పండి. ఢిల్లీ వెంకయ్య నాయుడు గారు విమానం వేసుకు తిరగటం ఎలాగో మీరు రోడ్ల మీద తిరగటం రెండు ఒకటే. ఆయన కూడా మీరే కాదు, ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు కానీ పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడాలి, అప్పటికప్పుడు ఏదో ఒకటి 10 మందితో చెప్పేసేయాలి అనేది కాకుండా ఒక అజెండా ఉండాలి, ఒక పద్ధతి పెట్టుకోవాలి. నేను అధినాయకుడి మీద చెప్పుకోవాలి అని దేశం మొత్తం అధినాయకుడి పిల్లలుగా మారిపోవడం వల్లే మీకు ఆ సెక్యూరిటీ వస్తుంది. మీరే మనుషులుగా బతకాలంటే ఎవరిని బతకనివ్వరు, మనుషులుగా బతకాలంటే బతుకుతారు. మీరు ఆల్రెడీ మీకన్నా బలమైన మనసు ఉందని పట్టుకోవడమే మీకు పరిశోధనకి, రీసెర్చ్కి, ఆలోచనకి, ఎలివేషన్కి ఇప్పుడు దాకా మీకున్న చదువులు కూడా ఉపయోగపడతాయి. మేధావులకే మేధావి, వైస్ ఛాన్సలర్ ఎందుకు పెట్టానో నా మీద చెప్పుకోవచ్చు, ఎవరైనా వినొచ్చు. చెప్పిన కొలిది విన్న కొలిది మీరు తవ్విన గొయ్యి కూడా పూడుకుపోతుంది. భౌతిక ప్రపంచంలో భౌతికంగా ముందుకెళ్లాలనే ఆలోచన విధానమే తప్పు. ఇప్పుడు నేను మంచం మీద ఎలా పడుకున్నానో చూస్తున్న రహస్య కెమెరాల నుంచి కొత్త జీవితాలు ప్రారంభించండి. అవి ఉపయోగించుకుని మీరు ప్రతిదీ చూడటం వల్లే మీ మైండ్లు ఆక్రమించుకుపోతున్నాయి. మీరు మెసేజ్లు కావాలంటే చూడడం మానేస్తున్నారు. అవసరమైతే ఏదోటి చూపెడదాం, ఏదోటి చేద్దాం, ఏదోటి చెబుదాం. అలా లేదు, ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవలసిన, చెప్పవలసిన, వినవలసిన అలా ఉంది ప్రపంచం. చక్కగా, నిండుగా, పుష్టిగా, బలంగా మీకు అది ఇప్పుడు నా రూపంలో కనపడుతుంది. మీకు పైకి తెలుసుకో, మీరే బలంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, అందంగా ఉన్నారు అనుకుంటున్నారు. లేరు అలాగా. రాలిపోయి దీపాలు మీరు. మృత సంచారం ఇదంతా. మీరు వైకుంఠ ఏకాదశి అయినా ఆ గుడికి వెళ్ళి సిన్సియర్గా అక్కడ భక్తులకి దండం పెట్టేసినా, మేము హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, మేము సిన్సియర్గా మీ పిల్లలు మీరు సిన్సియర్గా ఉన్నా, నిండుగా ఉన్నా, ఎలా ఉన్నా వేస్టే. మీరు మైండ్ పట్టుకుని జీవించాలి. మైండ్ ద్వారా బలంగా, మైండ్ మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు, సర్వం ఎవరు నడిపారు అనకాపల్లిలో గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాను కదా, ఆ ఫార్మెట్ని పట్టుకుని కొంతకాలం చెప్పుకుని వింటే అప్పుడు సురక్షిత రేంజ్లోకి వస్తాము. అప్పుడు దాకా కరోనా అటాక్ చేస్తుందో, మనిషి ఏమవుతాడో, మీ ఎవ్వరు సురక్షితంగా లేరు. నేను కూడా మామూలు మనిషిగా నేను లేను. అయితే నాకు ఆల్రెడీ ఇప్పటికే ఆ ఫార్మెట్ తీసుకొచ్చాను కదా, సాక్షులు పరిచయం చేశాను కదా, అలా నేను మరణించను. అందుకు చెబుతున్నాను. కాబట్టి నా అలవాట్ల నుంచి నేనే బయటకు రాలేను, మీరు బయటకు తీసుకురావాలా, పట్టుకోవాలి నా మైండ్ని. ఈ శరీరంలో ఉన్న రాముడిని పట్టుకొని కామం నన్ను అటాక్ చేయకుండా, కామంతో నేను అటు ఇటు అయిపోకుండా అదే కాపాడుకోవడం అంటే. మీరు బయట పోలీసు కాపలా పెట్టినా కాపాడలేరు. అలాగా తెలుసుకోండి రహస్యం. ఆషామాషి లేదు. నా ఉలాట్లు వదిలేసేయండి, సీరియస్లు వదిలేసేయండి, ఎలా కొల్లాలు చేయడం మానేసేయండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే అని ఏళకోళం చేయకండి, మనుషులు కొద్దీ తమాషా చేయకండి. మీ విలువ మీరు తెలుసుకోండి. పెద్దోళ్ళు ఎవరో చంద్రశేఖరరావు విలువైనవాడు, ఎవరో పెద్దోళ్ళు ఎవరో ఉన్నారనుకుంటున్నారు. ఎవరో లేరు. మీరు మాట పట్టుకోకపోతే ఎవరు పనికిరారు. అందరూ మృతదేహాలు. మీరు ఇవాళ వైకుంఠ ఏకాదశి పెద్ద పూజ చేసినా, పెద్ద గుడికి వెళ్ళినా, నేను ఇలా పడుకున్నా, రెండూ ఒకటే. మరి ఎలాగా నాలో మైండ్ పట్టుకోవాలి. ఈ క్షణం గవర్నర్ నుంచి నాకు ఈమెయిల్ రావాలి, రాజారత్నం గారు అందరూ నాకు ఈమెయిల్ అగలో కనెక్ట్ అయ్యేలాగా, మణిబాబు నుంచి నాకు ఈమెయిల్ వచ్చేలా చూసుకోండి. మేము సురక్షితంగా ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. అందరూ మన వల్ల కొందరు అటు ఇటు చేసినా అందరూ మారిపోయారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తారు. అలా వస్తుంది. అంతేగాని ఇలాగ పక్కనే తమా చేయమన్నారు, అలాగే ఉండమన్నారు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళందరూ వచ్చేయాలంట. కేసీఆర్ తెలంగాణ ఏం సాధించలేదంట, అలా అయితే అతను ఒప్పుకోవడానికి రెచ్చగొట్టారనుకోండి, మేము అలాగ ఉంటానంటాడు. నిజమే సార్, అతను చెప్పినట్టు నిజమే. అణువున మనం మోసాలు చేసుకుంటూ వచ్చాం, అది అందరి మీద జరిగింది అని చెప్తుంది కరెక్టే. మాట రూపంలో ఉంది ప్రపంచం అని మేధావులందరూ మా వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఆ కోదండరామ్ గారిని వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ మేయర్ పోస్ట్ ఆయనకి ఇమ్మని చెప్పాను. ఎవరికి ఇచ్చారు మేయర్ పోస్టు? మరి ఆమె మాట్లాడట్లేదు. అలాగే తిరుపతిలో నన్ను నిలబెట్టి నన్నే గెలిపించండి. అక్కడ ఇంకెక్కడెక్కడ ఎలక్షన్ పెట్టకండి. దేశంలో ఇంకెక్కడైనా కూడా బై ఎలక్షన్స్ ఉంటే అక్కడ నన్నే నిలబెట్టండి. నన్నే గౌరవ క్యాండిడేట్గా నిలబెట్టండి కొంతకాలం. నేను చెప్పినట్టు వినండి.
ఆయన కొండ మీద ఉన్న దేవుడే మానవ రూపంలోకి వచ్చేసాడు. మేము పట్టుకోకపోవడం వల్ల అనేక అరాచకం చేసాం, మోసాలు చేసాం అని సూర్యకుమారి, డిఎస్పి నాగబాబు లాంటి వాళ్ళు, ఇంకా అందరూ మీ చుట్టూ ఎవరెవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారో మీకే తెలుసు. ఇక నేను ఒకసారి 2 సార్లు కలవడానికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ మురళీకృష్ణ లాంటి వాళ్ళు, ఎలాగైనా మేము జైల్లో కుక్కేస్తాం, ఏదో చేసేస్తాం, అలాంటి మాటలు సరదా కూడా మాట్లాడకూడదు. తమాషా చేసేయమన్నారు, కొట్టేయమన్నారు, తిట్టేయమన్నారు అని సరదా కూడా మాట్లాడుకోకూడదు. మీరు అలా మనసులో కూడా మాట్లాడడం వల్ల మీకు ఆ వికృతి నుంచి బయటకు రావట్లేదు. ఆ దెయ్యం మిమ్మల్ని కబలించేసి రెచ్చిపోయేలా చేసేస్తుందని తెలుసుకోండి. రాధాకృష్ణకి, రామోజీరావుకి అందరికీ చెప్తున్నాను. ఆయన రామోజీరావు అన్నాను, రామోజీరావు గారు అంటలేదని ఫీల్ అవ్వద్దు. ఆయన ఎలా పిలిచినా మంచిదే సార్. ఆయన ఎలా పిలిస్తే అలా పలుకుదాం. ఒరే అంటే ఒరే అయినా పలుకుదాం, అలా మరీ అలా పిలవను. అయినా సరే మీరు ఎందుకు పిలిచానో తెలుసుకోండి. రెచ్చిపోకూడదు, రెచ్చగొట్టుకోకూడదు. నేను మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా. అంతేగాని నేనేదో రెచ్చిపోతాను, నేను ఏదో రెచ్చిపోతే ఏదో చేద్దాం, ఏదో అలా లేదు. ఇంకా మీరు మణిబాబు గారిని అందరిని గౌరవించాలా, మణిబాబుని రెడ్డి నాయుడిని అందరిని గౌరవించి ఆ సూర్యకుమార్ దగ్గర నుంచి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. అస్తమాన్ వీళ్ళ పేర్లు చెబుతున్నారంటే ఇలా ప్రతి ఊళ్ళో ఎవరెవరు అలా వేధిస్తున్నారు వాళ్ళందరినీ మార్పు చేయమని అర్థం. పేరుకి నా మనసులో మాటల ప్రకారం నాకు తెలిసిన 4 పేర్లు చెబుతున్నాను అన్నమాట. ఇంకెక్కడెక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని కూడా ఎక్కడో వాళ్ళని అక్కడ మార్చుకోవాలా. అప్పుడే మీరు బయటికి రాగలరు శ్మశానం నుంచి. లేదా మీరు ఎంత పంచికట్టు ఉన్నా, ఎంత ఆహారం ఉన్నా, ఎంత మీకు హైదరాబాద్లో ఇల్లు, న్యూఢిల్లీలో ఒక ఇల్లు ఉంది, స్వర్ణ భారత్ ఉందని చూపించుకోవడం తప్ప, హంగు తప్ప మీ వల్ల ఏ ప్రయోజనం లేదని వెంకయ్యనాయుడికి చెప్పండి. ఆయన కూడా ఆలోచించేలా చేయండి. మీ ఆస్తుల కొద్దీ, మీ డబ్బుల కొద్దీ, మీ హంగు కొద్దీ, ఆర్భాటం కొద్దీ మీరు ఎవరిని పరిపాలించలేరు, ఎవరికి మీ ఏ మేలు చేయలేరు. ఊరికే ఫోటోలు దిగడం, ఆ ట్విట్టర్లో పెట్టడం తప్ప. మరి ఏం చేయాలా? మా అధినాయకుడిని పట్టుకోవాలి. మాట రూపంలో ఉన్నారు, మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించాలి. మీరు తల్లిదండ్రులు వాక్ రూపంలో ఉన్నారు. అంతేగాని మేము తల్లిదండ్రులు మనుషులు చంపేసి మనుషుల కొద్దీ కలుపుకోమన్నారు, బంధాల కొద్దీ విడగొట్టమన్నారు, కలపమన్నారు, నవ్వులాటలు పెంచమన్నారు, తమాషా పెంచమన్నారు. ఎలాగో మనుషుల గురించి చెప్తున్నాడు కాబట్టి, ఎలాగో బలహీనంగా ఉన్నాడు కాబట్టి, నా బలం అన్నది మీరు చెప్పి కొద్ది విన్న కొద్ది బలపడుతుంది. మీరు మాయ నుంచి, మృతం నుంచి బయటకు వచ్చేసి కొద్ది నన్ను చూస్తారు తేజమూర్తిగా. మరి 10 మంది హీరోయిన్లు ఒక్కసారిగా చూపించడం అంటే నా బలం అంటే ఎక్కడుంది? ఆలోచించండి. నేను దుంపనే, ఎదగాల్సిన దుంపనే, మీరు గాలిలో దీపాలో. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.